అడకాళ్ళు పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథం తీసుకో. నువ్వురా వచ్చి ఆ గ్రంథం మీద ఆయన మీద కాలేసి అవతలేదు దాట్ ఏమైంది? ఏంది? నా వల్ల కాదు. ఏమైద్దిలే వెయ్యి. అయ్యా చావనైనా చేస్తా కానీ అలాంటి పని చేయాలని. అరే ఆగండి. వందనాలు, నీ భజనకు వందనాలు. తర్వాత కూడా తిరగనులే. అమ్మ నువ్వు రా అమ్మ రా. అదే బయలు మీద కాలేసి తొక్కి ఆయన మీద పక్కకి వెళ్తుంది కానీ రండి, ఎవరన్నా రండి, ఒకళ్ళని రండి అమ్మా. ఎవరన్నా ఉన్నారా? పెద్దాళ్ళలో చిన్నాళ్ళలో ఎవరన్నా మనసున్నవాళ్ళు రండి. కింద ఉన్నదేమో యేసు ప్రభు, పైన ఉన్నదేమో ఆయన వాక్యం. ఏనా అడిగేసి దాటు. బ్రదర్ మీలో ఎవరన్నా, సోదరులారా మీలో ఎవరన్నా ట్రై చేస్తారా? ఏం లేదు, సింపుల్. ఒక్క అడిగేసి దాటి వెళ్ళిపోతే చాలు, మీకు నేను గిఫ్ట్ ఇస్తా. ఏం తమ్ముడు? తొక్కు తమ్ముడు. ఎవరికి మనసు లేదా? ఎవరికి ఎంతమందికి లేదో చేతులు ఎత్తండి, సరిగా చేతులు ఎత్తండి. మీరందరూ అబద్ధీకులే. నేను చెప్పనా, ప్రత్యక్షంగా ఈ పని చేయలేదు కానీ పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే. చాలామంది పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే. వాక్యాన్ని మీరి అడుగేసిన ప్రతిసారి వాక్యాన్ని తొక్కెళ్తున్నావు. వాక్యాన్ని మీరి పరితెగించి ప్రవర్తిస్తున్న ప్రతిసారి పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని కాలుతో తొక్కి దాడుతున్నావు నువ్వు. వెలిచూపుల్లో గుండె జాల్లా తొక్కటానికి, కానీ పర్సనల్ లైఫ్లో, సమాజంలో తొక్కకేం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? రోజు తొక్కుతానే ఉన్నావు. ఎక్కడ దేవుని మాట మీరావో, ఎక్కడ ఆజ్ఞ మీరి అడుగు వేశావో, వేసిన ప్రతిసారి దేవుని వాక్యాన్ని తొక్కావు. వాక్యాన్ని దొక్కితే యేసుని దొక్కినట్టు కాదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అదే. ఎవరైనా ట్రై చేస్తారా? మీరు రహస్యంగా దొక్కుతారు, బహిరంగంగా దొక్కరు కదా. గుండె జాలదు. ఒక్కసారి ఆలోచన చేయండి. నశించిపోతున్న జీవితాలను వెతికి రక్షించి కొండంత ఆశ పెట్టుకున్నాడు. ప్రసవ వేదన పడి కని పెంచి పెద్ద చేసిన బిడ్డలు ఎదిగిన తర్వాత అక్కరకు వస్తారు అని ఆశిస్తారు తండ్రి. చెట్టంత ఎదిగిన స్థితిలో తండ్రిని పడేసి కాలుతో తొక్కి బిడ్డ దాటి వెళ్తుంటే ఆ తండ్రి గుండె కోత వర్ణన శక్యము, వర్ణింప సాధ్యం కాదు. మహిమ వస్త్రాలు మన కట్టబెట్టడానికి నగ్నంగా ఉన్నాడు. మహిమ శరీరాన్ని మనకివ్వడానికి చీలికలు పేలికలు అయ్యేంతగా తన్నులు తిన్నాడు. శాశ్వత ఘనతను మనకివ్వడానికి ఉమ్ములు ఆ ముఖం మీద ఊహించుకొని మౌని అయ్యాడు. శాశ్వత నరకం నుంచి మనల్ని తప్పించడానికి నరక యాతన అనుభవించాడు. మట్టి లోకంలోంచి పాతాళానికి వెళ్లాల్సిన మనల్ని మహిమలోనికి తీసుకెళ్లడానికి ఈ భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు. మన ఆత్మదాహం తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు. మన ఆత్మీయ ఆకలి తీర్చడానికి ప్రభు ఆకలి కొన్నాడు. మనల్ని ధనవంతులు చేయు నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. జీవవాక్కులు పలికిన ఆ నోట రక్తము గారింది, కరుణ నిండిన కన్నులలో రక్తము గారింది. ఎవరి కోసం? మన విచ్చలవిడిగా జీవించి సమాజంలో ఆయనని అనుదినము సిలువ వేస్తూ, అంటే ఒకసారి వేసిన సిలువ జాల్లా